హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. నైట్ ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ ఇది. ఈ రివ్యూలో అనేక విషయాలను చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే రాత్రి ఎపిసోడ్లో పునర్నవి, వితిక సంచాలకులుగా బయాస్డ్గా వ్యవహరించారు అనే విషయానికి సంబంధించి నిజంగానే వాళ్ళు బయాస్డ్గా వ్యవహరించారా? మనసులో ఒకటి అనుకొని ప్రాక్టికల్గా మాత్రం వాళ్ళ ఆలోచనల్ని అప్లై చేయడంలో ఫెయిల్ అయ్యారా? ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు? వారి యొక్క డెసిషన్స్ అనేవి ఎటువంటి పరిణామాలకు దారితీశాయి? ఇందులో ఎంతవరకు వాళ్ళది కరెక్ట్ ఉంది, ఎంతవరకు తప్పు ఉంది? వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా? కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, తప్పు అయితే ఎందుకు తప్పు? అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక వీళ్ళతో పాటు ప్రేరణ బిహేవియర్కు సంబంధించి ఆమె ఎపిసోడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి పునర్నవి, వితిక వెళ్ళిపోయేంత వరకు కూడా ఆమె బిహేవ్ చేసినటువంటి విధానానికి సంబంధించి కూడా ఆ విషయాల గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అనేటువంటి ఒక టాపిక్ దగ్గర నుంచి ఎవరి గురించి ఏ రకంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తోంది, ఈ పోర్ట్రే చేయటం అనేటువంటి విషయం ప్రేరణకు ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈ విషయాల గురించి కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే కొన్ని కీ పాయింట్స్ని కూడా రైస్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత. వితిక, పునర్నవి వచ్చిన తర్వాత హౌస్ మేట్స్తో కొన్ని విషయాలను కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఏంటి ఆ విషయాలు, ఏ విధంగా డిస్కస్ చేశారు, అందులో హౌస్ మేట్స్ యొక్క ఆన్సర్స్ ఏంటి, వీటి మీద కూడా చర్చించుకుందాం ఈ వీడియోలో. ఇక మీరు ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అవసరమైతే మీరు పూర్తిగా చూడలేకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా చూడండి, కానీ పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు పూర్తిగా చూస్తేనే నేనేం చెప్తున్నాను, దాని వెనకాల రీజన్ ఏమై ఉంటుంది, మీనింగ్ ఏమై ఉంటుంది అనే విషయం కూడా మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మనం 1-to-1 ఇంటరాక్షన్ లాగా నా వీడియో నేను ఏ రకంగా అయితే మీకు విషయాన్ని తెలియజేస్తున్నానో, మీరు నా అభిప్రాయాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఆ విషయానికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని నాతో ఏకీభవిస్తున్నారా లేదని తెలిస్తే అది మీరు కూడా మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెడితే నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది ఏంటి అనేది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక రాత్రి ఎపిసోడ్లో స్టార్టింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత అవినాష్, తేజ వీళ్ళు కలిసి కిచెన్లో ఫ్రైడ్ రైస్ వండుకుంటూ ఉంటారు. నేను తినను కదా అని చెప్పని నేను ఫ్రైడ్ రైస్ చేసుకుంటానని అవినాష్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటాడు. ఆ విషయం ప్రేరణ నోటీస్లో ఉంటుంది. ప్రేరణ నోటీస్లో ఉండగానే గార్డెన్ ఏరియాలో కూర్చొని నబీల్తో ఉంటుంది, అవినాష్ ఒక్కడే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు, తను ఒక్కడే చేసుకొని తింటున్నాడు, మనం కూడా అడుగుదాము, నువ్వు కూడా తింటావా అని చెప్పని అంటది. ఇక్కడ యాక్చువల్లీ విషయం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అందరికీ వేరే వంటని ప్రిపేర్ చేయటం అయిపోతుంది. బట్ అవినాష్ ఒక్కడే చేసుకొని తింటున్నాడు కాబట్టి వాళ్ళు ఏదో పార్షియల్గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళొక్కళ్ళే సపరేట్గా చేసుకొని తింటున్నారు, మనం మాత్రం ఎందుకు సైలెంట్గా ఉండాలి, మనం కూడా అడుగుదాం, మనం కూడా చేసుకొని తిందాం అని చెప్దాము, మనకు కూడా కావాలని చెప్దాం అనే విషయాన్ని డిస్కస్ చేస్తుంది. సో మరి నువ్వు కూడా తింటావని నబీల్ని అడిగినప్పుడు నేను కూడా తింటాను అనే విషయం చెప్తాడు. చెప్పినప్పుడు లోపలికి వెళ్ళి ప్రేరణ నాకు కూడా ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పని సైలెంట్గా చెప్తుంది. వీళ్ళ ఆన్సర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు కావాలంటే చేసుకొని తినొచ్చులే కానీ బట్ ఆల్రెడీ వేరొక వంట అయిపోయింది కదా అంటే, మరి ఈ విషయాన్ని ఎవరితో డిస్కస్ చేసావా ఏంటంటే నబీల్ కూడా అడుగుతున్నాడు అనే విషయం. నబీల్కి ఏమన్నా తెలిసే ఇక్కడ ఇట్లా జరుగుతుంది అని చెప్పారంటే, లేదు నీకంటే ముందే నబీలు ఫ్రైడ్ రైస్ కావాలని అడిగాడు అనే విషయం చెప్తుంది. అసలు నబీల్ ఫ్రైడ్ రైస్ కావాలనే విషయం చెప్పింది, ఆ పాయింట్ రైస్ చేసిందే బయట ప్రేరణ. బట్ ఇక్కడ ఈ విషయాన్ని తీసుకొచ్చేసేమో తను కావాలంటున్నాడు, నీకంటే ముందే అడిగాడు అనే విషయం చెప్తుంది. ఓకే ఫైన్, ఏముంది దాంట్లో, మిగతా వాళ్ళకి ఎలాగూ వంట అయిపోయింది కాబట్టి నేను చేసేది కొంచెం ఎక్స్ట్రా చేస్తాను, కొంచెం ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు కొంచెం షేర్ చేస్తానులే అని చెప్తాడు అవినాష్. సో అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అవినాష్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడని విష్ణుప్రియ వస్తే విష్ణుప్రియకి చెప్తుంది. సో ఇక ఈ విషయాన్ని వాళ్ళందరికీ పలానోడు చేసుకొని తింటున్నాడు చూడండి, పలానోడు చేసుకొని తింటున్నాడు చూడండి అనే విషయాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నమే చేస్తుంది. ఇక విష్ణుప్రియ లాంటి వ్యక్తికి చెప్తే విష్ణుప్రియ సైలెంట్గా ఉంటుందా? ఓహో నాకు ఏదైనా ఉంటే సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పమని చెప్పారు, నేను కూడా వెళ్ళి ఖచ్చితంగా అడుగుతానని చెప్పానంటే, ఎందుకు అవసరంగా చెప్పంటే లేదు అడుగుతానని చెప్పని లోపలికి వెళ్తుంది. నాకు కూడా ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పని మళ్ళీ అడుగుతాడు. ప్రేరణ బయట ఏమన్నా డిస్కస్ చేస్తుందా ఏంటి, దీనికి సంబంధించి ఆల్రెడీ వేరొక వంట అయిపోయింది, నేను చేసుకొని తింటున్నానని చెప్పని ఏమైనా డిస్కషన్ నడుస్తుందా బయట అనే విషయం అడిగినప్పుడు, ఇతనికి ఏదో తెలిసిపోయింది అని ఇట్లా అంటది. ఉన్నదేదో మొహాన్ చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటాడు పక్క నుంచి తేజ. ఇంకా కావాలి నేను కూడా తింటానని చెప్పని సైలెంట్గా ఉంటే మళ్ళీ అదే విషయాన్ని బయటికి తీసుకొచ్చేసి, అమ్మో నేను విషయం అడుగుతుంటే బయట ఏమన్నా డిస్కస్ చేసుకుంటున్నారా మీరు అనే విషయం అడిగారు, నేను ఇట్లా అన్నానని చెప్పంటే నన్ను ఇరికిచ్చేసావా అంటది ప్రేరణ. సో వీళ్ళు ఇలా మాట్లాడుకోవటంలో అర్థం ఏంది? నిజంగానే ఎవరన్నా తింటుంటే అరే నాకు కూడా తినాలనిపిస్తుంది అన్నట్టు ఒక మంచి ఉద్దేశంతో డిస్కషన్ జరిగిందా,
వాడు చేసుకొని తింటున్నాడు కదా అని చెప్పని ఓర్వలేక ఎలాగైనా అక్కడికి వెళ్ళి గెలకాలి, ఎలాగైనా మాకెందుకు చేయరు, మాకు కూడా చేయాలి, మీరెందుకు చేసుకొని తింటారన్న ఉద్దేశంతో వీళ్ళు బిహేవ్ చేసినట్టు అనిపించింది. కానీ ఇంకొకలాగైతే మాత్రం వీళ్ళ గురించి అక్కడ వీళ్ళు ఆలోచించిన విధానం మాత్రం ఎవరికి కూడా పాజిటివ్గా అనిపించదేమో అనిపిస్తుంది నాకు, వీళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానం చూసిన తర్వాత. ఇక నెక్స్ట్ మళ్ళీ అవినాష్ గురించే చర్చ నడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత బయట కూర్చొని మాట్లాడుకుంటే ప్రేరణ అంటది, మనం అవినాష్ నిన్న ఆల్రెడీ టాస్క్ గెలిచాడు కదా, సెకండ్ చీఫ్ కంటెంట్ అదే టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యాడు కదా, కానీ మనం అవినాష్ని డమ్ము అనుకుంటాం, కానీ డమ్ము కాదు అతను, ఓవర్ స్మార్ట్, అతను స్మార్ట్ కూడా కాదు, ఓవర్ స్మార్ట్ అతను అనే విషయాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తుంది. ఓవర్ స్మార్ట్. మళ్ళీ ఇంకొక విషయం ఏంది, అక్కడ పృథ్వీ కూడా ఏమంటాడు తెలుసా, పృథ్వీ ఏమంటాడంటే మీరు అతను కొన్ని పదాలు తెలియదు అని చెప్తాడు కదా, అతనికి తెలిసినా సరే తెలియదు అని చెప్తాడు అనే విషయాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తాడు. ఒక పర్సన్ అతను కంటెండర్ అయ్యారు అనేటువంటి ఉద్దేశాన్ని మనసులో జీర్ణించుకోలేక వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు ఇలా మాట్లాడటం వల్ల వీళ్ళ బుద్ధి బయటపడుతుంది తప్ప ఇది అవినాష్కు ఏ రకంగా కూడా ఇంపాక్ట్ చూపించదు. ఇంపాక్ట్ చూపించకపోగా అతనికే కొంచెం గ్రాఫ్ పెంచుతుంది అన్న ఒక ఫీలింగ్ అయితే మాత్రం నాకు వచ్చింది వీళ్ళ కన్వర్జేషన్స్ చూసిన తర్వాత. ఇక నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత సాంగ్ వస్తుంది. ఇమీడియట్గా పునర్నవి, వితిక వీళ్ళిద్దరు ఎంట్రీ ఇస్తారు. ఇక పునర్నవి, వితిక గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. వీళ్ళు సీజన్ 4లో ఇంకా హైప్ అంటే హైప్ అంతే. పునర్నవి, రాహుల్ సిప్లగంజ్ మధ్య సీన్, ఒక లవ్ ట్రాక్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అసలు చూసే ఆడియన్స్ కూడా బాగా అడిక్ట్ అయిపోయారు ఆ పేర్కి అనేది. వన్ ఆఫ్ ద బెస్ట్ పేర్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ ఇన్ తెలుగు అని చెప్పుకోవాలనుకుంటే మాత్రం రాహుల్ సిప్లగంజ్, పునర్నవి మధ్య జరిగినటువంటి ఆ ట్రాక్ ఏదైతే ఉందో హౌస్లో మాత్రం చాలా బాగా సక్సెస్ అయింది. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ వితిక అలాగే వరుణ్ సందేశ్ కూడా వచ్చారు, వాళ్ళది కూడా బాగా నడిచింది. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు 3వ కంటెండర్ని సెలెక్ట్ చేయడం కోసం హౌస్లోకి వస్తారు. హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు రాగానే అందరితో ఫన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే మీరు గమనించారో లేదో, వస్తున్నటువంటి వ్యక్తులు ఒకవేళ రోహిణికి, అవినాష్కి, తేజ వీళ్ళతో కొంచెం క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు రాగానే అన్న ఒక ఫీలింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నిఖిలు, ప్రేరణ, పృథ్వీ, నబీలు వీళ్ళు ఎడమొహం పెడమొహంగా దూరంగానే ఉంటున్నారేమో అని ఒక ఫీలింగ్ అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే వచ్చి రోహిణిని హక్ చేసుకోవడం ఎట్లా చేయటం చేశారో, వీళ్ళని ఏదో అబ్జర్వ్గా వీళ్ళతోనే వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళనే హక్ చేసుకుంటున్నారు, వీళ్ళతోనే అట్లా చేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళే అఫెండ్ అయిపోతున్నారు, వాళ్ళే దూరం జరుగుతున్నారు వచ్చినటువంటి వ్యక్తులకు అనే ఒక ఫీలింగ్ కూడా కలుగుతుంది. బట్ మీకు అలా అనిపిస్తే ఒకసారి కామెంట్స్లో ఆ విషయాన్ని కూడా తెలియజేయండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కంటెండర్ని అంటే గేమ్లు టాస్క్లు ఆడటం కోసం ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కదా, ఇద్దరిని సెలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్లో ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్ పెడతారు. సింపుల్గా ఫన్నీ టాస్క్లను పెట్టడం జరుగుతుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా నాకు నచ్చినటువంటి పాయింట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ అడుగుతారు ఆ ట్రూత్ ఆర్లో పృథ్వీని అడిగినప్పుడు క్రష్ కోసం ఫ్రెండ్ని ఎప్పుడైనా వదులుకున్నటువంటి సందర్భం ఉందా అనే విషయం అడిగినప్పుడు పృథ్వీ చెప్పినటువంటి ఆన్సర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. తనేం చెప్తాడంటే, క్రష్ అనే వ్యక్తి లవర్ అవుతుందో అంటే క్రష్ కోసం లేదు నేను ఎప్పుడు వదులుకోలేదనే విషయం చెప్తాడు. ఫస్ట్ రేపు రోజు నా క్రష్ లవర్ అవుతుంది, లవరే వైఫ్ అవుతుంది, మరి ఆమెను ఎందుకు వదులుకోవటం ఫ్రెండ్ కోసం అనే విషయం అడిగినప్పుడు పునర్నవి క్రష్ లవర్ అవుతుందో లేదో తెలియదు, అయిన లవరు వైఫ్ అవుతుందో లేదో, ఇలా క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కోసం ఫ్రెండ్ని వదులుకోవటం అనేది కరెక్ట్ కాదు, నేను అలా చేయలేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తాడు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నిఖిల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు ఈ హౌస్లో ఆడినటువంటి అతిపెద్ద అబద్ధం ఏంటి అని అడిగినప్పుడు చాలా ఓపెన్గా చెప్పేస్తాడు. కొన్నిసార్లు నేను మెంటల్లీ స్ట్రాంగ్ అనే విషయం చెప్తుంటాను, దానికి కారణం ఏంటి అంటే మెంటల్లీ వీక్ అనే విషయాన్ని ఒప్పుకోలేక నేను స్ట్రాంగ్ అనే విషయాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తాను అని అంటాడు.
అది నాకు అరే నిజమే కదా, నిజమే అయినప్పటికీ కూడా తను ఒప్పుకోవడం అనేది ఇంకా గ్రేట్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఏడుస్తూ ఉంటాడు, చాలా బాగా వీక్ అయిపోతాడు, కొన్నిసార్లు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటాడు. సో మెంటల్లీ వీక్ అనే విషయాన్ని కూడా దాన్ని బయటికి అంటే చాటుగా ఆ విషయాన్ని అట్లా ఉంచేసి స్ట్రాంగ్ అని చెప్పే ప్రయత్నం మాత్రమే అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఇప్పుడు ఈ విషయం మాట్లాడిన తర్వాత అనిపించింది. అంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది, నిజమే కదా అని ఒక ఆ విషయానికి సంబంధించి. ఇక నెక్స్ట్ నబీల్ అడిగినటువంటి క్వశ్చన్ మాత్రం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. యూత్లో ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అనేది వెళ్ళిపోతుంది. తను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ట్రూ ఫ్రెండ్ ఆర్ నో లవ్, ట్రూ లవ్ ఆర్ నో ఫ్రెండ్. సో ఏది సెలెక్ట్ చేసుకుంటావంటే ట్రూ లవ్, నో ఫ్రెండ్ అని అంటాడు. ఎందుకు ట్రూ లవ్ కోసం ఫ్రెండ్స్ని వదిలేసుకోవటం ఏంటి కదా అని చెప్పనంటే, ఒక మంచి ప్రేమ అనేది దొరికితే ఇంకా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అవసరమే ఉండదు. ఆ ప్రేమ నుంచే స్నేహం దొరుకుతుంది, అన్ని రిలేషన్స్, అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా తన దగ్గరే దొరుకుతాయి. అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ అనేది కొత్తగా అవసరం లేదు, ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరే ఫ్రెండ్షిప్ కూడా దొరుకుతుంది. పైగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవితాలలో బిజీ అయిపోతారు, దూరం అయిపోతారు, వాళ్ళ లైఫ్లు అనేవి వాళ్ళకు సపరేట్గా ఏర్పడతాయి. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక ప్రేమించే వ్యక్తి దగ్గర మాత్రం మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి నాకు ట్రూ లవ్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం చెప్తాడు. అది మాత్రం చాలా బాగా నచ్చుతుంది. వాస్తవానికి అందరూ ఆలోచించగలిగితే ఈ పాయింట్ కరెక్టే కదా అని అనిపించింది. ఇక నెక్స్ట్ పృథ్వీ కొన్ని ట్రూత్ ఆర్ డేర్కు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా వీళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా అడుగుతారు. ఆ క్వశ్చన్స్లో ఏం అడుగుతారంటే, పర్సనల్ క్వశ్చన్స్లో తేజ్ అని అడుగుతారు. ఏం హౌస్లో టాస్క్లలో నాకు సపోర్ట్ చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పని కొంచెం సింపతి కోసం ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది, ఏంటి కథ అని చెప్పనంటే తన ఆన్సర్ ఏమిస్తాడంటే, ఆ బ్రిడ్జి టాస్క్లో వాళ్ళందరూ పెట్టినప్పుడు నాది పడిపోతామని, ఆ తర్వాత నబీలు వీళ్ళు చెప్పినప్పుడు కొంచెం నాకు అది అనిపించింది, అరే కరెక్టే కదా అని. బట్ అట్లా ఆ రకంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల వచ్చినటువంటి మాటలు ఇవి అంటే, సింపతి కోసం ట్రై చేయటం అనేది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, అది మాత్రం ట్రై చేస్తున్నాడు తేజ అనే ఫీలింగ్ అయితే మాత్రం నాకు కనిపించింది. గత కొన్ని రోజుల నుంచి అయితే మాత్రం తను సింపతి కోసం ట్రై చేస్తూ, పైగా అవతల వాళ్ళని అంటే ఎస్పెషల్లీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఇప్పుడు నిఖిల్ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా బ్లేమ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం అనేటువంటి ఇన్సిడెంట్స్ కూడా నేను 2-3 ఎపిసోడ్లలో కూడా చెప్పాను. నాకు అదే అనిపించింది. పృథ్వీని అడుగుతారు. పృథ్వీని అడిగినటువంటి క్వశ్చన్ అంటే, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నటువంటి విషయమే. విష్ణుప్రియకు పృథ్వీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి అసలు ఏంటిది, మీరు ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి మీకు అనే విషయం అడిగినప్పుడు చాలా క్లియర్గా ఫస్ట్లో ఏదైతే విషయం వచ్చిన వాళ్ళందరికీ ఏదైతే విషయం చెప్తున్నారో అదే విషయాన్ని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మేము ఫ్రెండ్స్గా ఓకే. విష్ణుప్రియ ఏం చేస్తుందంటే, ఫ్రెండ్స్ కన్నా కూడా ఒక 10-20% ఎక్కువ అంటుంది. అంటే ఇంకా ఏదో క్రష్, ఇక నేను తన కోసం చేస్తున్నాను, తనతో ఉంటున్నాను, ఇంకా తన చుట్టూనే తిరుగుతున్నాను అనే విషయాన్ని ఇక ఇండైరెక్ట్ గా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఫ్రెండ్ అంటే అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని మళ్ళీ లేనిపోయిన క్వశ్చన్స్ వస్తాయేమో అని అనుకొని ఫ్రెండ్ కంటే ఎక్కువ అనే విషయం చెప్తుంది. చెప్పినప్పుడు పునర్నవి ఒక క్వశ్చన్ అడుగుతుంది, విష్ణుని సింపతి కార్డు లాగా ఉపయోగించుకుంటున్నావు పృథ్వీ నువ్వు అనే క్వశ్చన్ అడుగుతుంది. ఇది అంటే ఖచ్చితంగా అసలు కానే కాదు, నాకు అసలు అవసరమే లేదు అనే విషయం చెప్తాడు పృథ్వీ. వాస్తవానికి నాకు తను చెప్పినటువంటి ఆన్సర్ కూడా కరెక్టే అనిపించింది. పృథ్వీ విష్ణుప్రియాని సింపతి కార్డులా ఉపయోగించుకుంటున్నట్టు అనిపించదు హౌస్లో. విష్ణుప్రియనే పృథ్వీ అనే ఒక వ్యక్తిని తను హౌస్లో సర్వైవ్ అవటం కోసం ఒక లవ్ ట్రాక్ అనేది నడిపించడం కోసం తనని పట్టుకొని ఎన్ని రోజులు నెట్టుకొస్తుందేమో ఆ రకమైనటువంటి ఇంపాక్ట్ను చూపించేసి కొన్ని రోజులు హౌస్లో సర్వైవ్ అవుదాం అన్న ఉద్దేశంతో ఇలా చేసిందేమో అనిపించింది తప్ప, పృథ్వీ సైడ్ నుంచి ఆల్రెడీ హీఈస్ వెరీ క్లియర్, చెప్పేశాడు కూడా మనకి ఇదంతా ఏం వద్దు అని. గత ఎపిసోడ్స్లో ఎప్పుడో జస్ట్ ఒక 2 months బ్యాకే చెప్పేశాడు తనకు ఆ విషయం, ఇలాంటివి ఏమి వద్దు అని. బట్ విష్ణుప్రియ మాత్రం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. దానివల్ల తనకి నెగిటివ్ వచ్చింది తప్ప పాజిటివ్ అనేది ఏం రాలేదు కూడా. సో ఇక ప్లేయర్స్ యొక్క సెలక్షన్ అనేది జరగాలి. ప్లేయర్స్ యొక్క సెలక్షన్ జరగాల్సినటువంటి పరిస్థితుల్లోనే వితిక చెప్పేస్తుంది. వితిక చాలా క్లియర్గా చెప్తుంది, ఎప్పటి వరకు కూడా గేమ్ ఆడటానికి నిఖిల్కి అవకాశం అనేది రాలేదు కాబట్టి తను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఇవాళ అవకాశం ఇవ్వాల్సిందే. నేను నిఖిల్ అనుకుంటున్నాను, మరి నీ ఉద్దేశంలో ఏంటి అంటే నేను గౌతమ్ అనుకుంటున్నాను అండి.
ఆ, గౌతమ్ అని చెప్పానంటే ఇప్పుడు నిఖిల్కి తోడు పృథ్వీ కూడా ఉంటే అసలు వీళ్ళిద్దరు గేమ్ లోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటున్నాను అనే విషయం ఉంటుంది. అక్కడ మాత్రం కరెక్టే అనిపించింది ఆమె యొక్క పాయింట్ కూడా. కానీ గౌతమ్ అనే వ్యక్తిని మాత్రం తన పర్సనల్ చాయిస్ గా తీసుకుంటది పునర్నవి. నాకు ఇష్టము అంటే ఐ మీన్ గౌతమ్ ఉండాలని తన చెప్పదు, కానీ తన స్మైల్లో కావచ్చు, తన ఇంటెన్షన్స్ కావచ్చు, గౌతమ్ అయితే బెటరు అని చెప్పి అనుకుంటది. ఆ రకంగా ఇద్దరు గౌతమ్ని నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు. ఇక ఉన్న 5గురిలో ఇద్దరు ఆల్రెడీ వీళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక ముగ్గురులో నుంచి ఇద్దరం తీయాలి, ఎందుకంటే నలుగురు గేమ్ ఆడాలి కాబట్టి. వీళ్ళిద్దరు కలిసి గౌతమ్ ప్రేరణను సెలెక్ట్ చేస్తారు, నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటాడు. అది ఫిజికల్ టాస్క్ అయినప్పుడు కూడా నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేసిన విధానం ఉంది చూసారా. సో అది మాత్రం డేర్ స్టెప్. నేను ఆల్రెడీ నిన్న ప్రోమోలో కూడా చెప్పిన, పృథ్వీనే నిఖిలే పృథ్వీని సెలెక్ట్ చేశాడనే విషయం ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది కాబట్టి. ఇక ఇక్కడ తేజ తన పాయింట్స్ని కూడా రైస్ చేయడం జరుగుతుంది. తన పాయింట్స్ని రైస్ చేసి మరి వై నాట్ మీ, నేను ఎందుకు కాదు అనే పాయింట్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, నేను ఆల్రెడీ నన్ను అడిగారు, నేను పృథ్వీ పేరు, ఇద్దరు పేర్లు చెప్పాల్సిన పరిస్థితుల్లో తేజ నేను పృథ్వీ పేరు నీ పేరు చెప్పానని అంటాడు నిఖిల్. కానీ గౌతమ్ని అడిగినప్పుడు ప్రేరణను చెప్పాడు. సో ఒక్కళ్ళ పేరే చెప్పాలనుకున్నప్పుడు నేను పృథ్వీని చెప్పాను, గౌతమ్ ప్రేరణ పేరు చెప్పాడంటే, బ్రదర్ మరి మీరు ప్రేరణ ఒక పేరే చెప్పారంటే అవును నేను చెప్పాను అంటాడు. అంటే ఇంకొక వేరే నా మీద నన్నేం కన్సిడర్లోకి తీసుకోలేదు కదా అని చెప్పారంటే వాళ్ళకి సైలెంట్ అయిపోతారు. సో ఆ పాయింట్ని రైస్ చేస్తూ తేజ ఏం చెప్తాడంటే, ఇంకోటి మేము గేమ్ ఆడాలనుకుంటాం, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, సో ఇంక చేసేది ఏముంది, చూసే వాళ్ళకేమో ఇది సింపతి లాగా అనిపిస్తుంది అని అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు దీన్ని ఇంత హైలైట్ చేసే కన్నా ఆల్రెడీ నీకు ఇప్పుడు ఫస్ట్ టాస్క్లలో నీకు అవకాశం దొరికింది, ఫెయిల్ అయిపోయినావు. తర్వాత వేరే వాళ్ళకి అవకాశం దొరికింది, వాళ్ళలో గెలిచిన వాళ్ళు ముందుకెళ్ళారు, ఫెయిల్ అయిన వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మీలో నుంచే మళ్ళీ పర్సన్స్ని తీయాలనుకో, అది ఎవరి ఇష్టం? నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోబోతున్న వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీలో ఎవరికి అన్యాయం చేసినట్టు కాదు అది, ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళు గేమ్ ఆడారు, నువ్వు గేమ్ ఆడావు. సో ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నది వీళ్ళకున్నటువంటి చాయిస్కి అంతే. ఎవరిని ఇప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేశారు కాబట్టి నీకు అన్యాయం జరిగినట్టు, ఒకవేళ ఇప్పుడు నిన్ను సెలెక్ట్ చేశారు అనుకో వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. సో అట్లా దీంట్లో దీని ఎంత హైప్ చేయాల్సినటువంటి అవసరం లేదనిపించింది తేజ ఈ విషయాన్ని. ఇక బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఫస్ట్ టాస్క్ ఏంటంటే జారుతూ గెలువు. ఈ టాస్క్ ఏంటంటే ఫస్ట్ టబ్బు పెడతారు, ఆ లైన్ అవతల నిలబడి బజర్ మోగినప్పుడు టబ్లో అక్కడ కాళ్ళు తడిపి పైన రోప్ పట్టుకొని అది జారుతూ ఉంటుంది, రోప్ పట్టుకొని పైకెక్కి అక్కడ ఉన్నటువంటి డిస్కులు తీసుకొని మళ్ళీ రోప్ పట్టుకొని కిందకు వచ్చి తమ పేరు మీద ఉన్నటువంటి బాస్కెట్ ఏదైతే ఉందో ఆ బాస్కెట్లో ఆ డిస్క్ వేయాలి, ఏది లైన్ దాటకుండా. ఇది గేమ్. ఈ గేమ్లో అందరూ ఎవరు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ పృథ్వీకి 10 వచ్చినాయి, నిఖిల్కి 9 వచ్చినాయి, గౌతమ్కి 5, ప్రేరణకి 5. అండ్ గేమ్ ఫినిష్ అయ్యే టైంకి వాళ్ళ యొక్క వీళ్ళు నిఖిల్ 10 వేసాడు, నిఖిల్ 9 వేసాడు, పృథ్వీ 10 వేసాడు, గౌతమ్ 5 వేసాడు, ప్రేరణ 5 డిస్కులు వేసింది. సో వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు డెసిషన్ తీసుకోవాలంటే ఇమీడియట్గా పృథ్వీ ఫస్ట్, సెకండ్ నిఖిల్, తర్వాత గౌతమ్ ప్రేరణలో సెలెక్ట్ చేయాలంటే యాజ్ పర్ రూల్స్ సెలెక్ట్ చేయాలి. సో వీళ్ళు ఏం కన్సిడర్ చేయకుండా మాత్రం ఆలోచన ఇంకొక ఆలోచన అనేది లేకుండా చేస్తే పృథ్వీని ఫస్ట్ అని చెప్పేసి, సెకండ్ నిఖిల్ అని చెప్పేసి, వీళ్ళు రూల్స్ ప్రకారం అనేది కనుక తీసుకున్నట్లయితే థర్డ్ గౌతమ్ అని చెప్పి 4th పొజిషన్లో ప్రేరణ ఉంది అని అంటే అసలు ఇందులో గొడవే లేదు. కానీ వీళ్ళు ఫస్ట్ ఈ విషయాలన్నీ కూడా ఏమి రైస్ చేయరు. ఫస్ట్ రైస్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ ప్రేరణ వెళ్ళి చెప్తుంది, అక్కడ కొంతమంది అవి ఎక్కేటప్పుడు కొన్ని కాళ్ళు తడపలేదు, సో అది కూడా కొంచెం చూడండి అనే విషయం కూడా తను కూడా రైస్ చేస్తుంది. రైస్ చేసినప్పుడు వీళ్ళు అరే మరి వాళ్ళకి 5 వచ్చినాయి, వాళ్ళకి 9 వచ్చినాయి ఏంటి అని చెప్పారంటే, పృథ్వీ ఒకసారి మాత్రం కాలు తడపకుండానే వెళ్ళి తాడు పట్టుకొని వెళ్ళి డిస్క్ తీసుకొని వచ్చాడు అనే విషయాన్ని రైస్ చేస్తారు. రైస్ చేసినప్పుడు సరే అప్పుడు ఏమవుతుంది, 9 అవుతాయి. పృథ్వీ దగ్గర 10 ఉన్నాయి కాబట్టి తను కేవలం ఒకటే మైనస్ చేశాడు కాబట్టి యాజ్ పర్ రూల్ని ఫాలో అవ్వలేదు కాబట్టి 9 అవుతాయి. నిఖిల్ దగ్గర కూడా ఉన్నది 9. సో ఈ 9 ఉన్నప్పుడు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. దాన్ని బట్టి డెసిషన్ వచ్చినప్పుడు కూడా తను చాలా క్లియర్గా అడుగుతాడు. ఇప్పుడు తనని ఎవరు విన్నరు అని చెప్పినప్పుడు
ఈ గేమ్లో యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్ళింది మాత్రం నిఖిల్ వెళ్ళాడు కాబట్టి మేము నిఖిల్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచుతున్నాం బిగ్ బాస్, ఈ టాస్క్లో గెలిచింది నిఖిల్ అనే విషయం చెప్తారు ఇద్దరు కలిసి, సంచాలకులు ఇద్దరు కూడా. మరి ఏ రకంగా చేస్తున్నారు ఏంటి అని చెప్పి పృథ్వీ చాలా కూల్గా అడుగుతారు. మేము యాజ్ పర్ సంచాలకులుగా మా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పినప్పుడు, యాజ్ పర్ సంచాలకులుగా మీరు నా ఈ 1 కాదు 10 తీసేయచ్చు, ప్రాబ్లం లేదు, బట్ ఇది మీరు స్వతహాగా తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ నేను మరి 1 తీసేస్తే 9 ఉంటాయి కదా, మరి అప్పుడు ఇద్దరం టై అవుతాం కదా, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి కదా అంటే, పునర్నవి అంటది ఇప్పుడు ఏంటి అందరివి టై అయ్యా అంటే, అందరి కాదు నాది నిఖిల్ది టై అవుతుంది, గౌతమ్ది ప్రేరణది టై అవుతుంది అని చెప్పాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ విషయం ఏంది, నిఖిల్ని విన్నర్గా చూడాలి, నిఖిల్కి విన్నింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పృథ్వీలో పాయింట్స్ ఎతికారేమో, వాళ్ళు చూడనటువంటి పాయింట్స్ని కూడా ఎతికారు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. అక్కడ బయాస్డ్గా వ్యవహరించారు అనే ఒక ఫీలింగ్ కలిగింది. ఇక నెక్స్ట్ గౌతము ప్రేరణని 4th 5th 3rd 4th సెలెక్ట్ చేయడంలో కూడా వీళ్ళు ఫస్ట్ సరే నెక్స్ట్ లెవెల్ ఎలాగ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రేరణకి ఇచ్చేద్దాం 3rd పొజిషను, గౌతమ్ని 4th పొజిషన్లో పెట్టేద్దాంలే, ఇద్దరు సేమే కదా అని అనుకున్నారు. కానీ ఇక్కడే బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇస్తారు. ఉన్నటువంటి నలుగురిలో నుంచి ఒక వ్యక్తికి సెకండ్ టాస్క్ మొదలయ్యే ముందే బ్లాక్ బ్యాడ్జ్ చేసి గేమ్ నుంచి పక్కకు పంపించేసేయాలి, గేమ్ అనేది సెకండ్ గేమ్ అనేది ముగ్గురికి మాత్రమే జరుగుతుంది అని చెప్పినప్పుడు, వీళ్ళు ఎంత క్లారిటీ అనేది ఫస్టే ఉంటే సెకండ్ టాస్క్కి ఇబ్బంది అయ్యేది కాదు. ఎప్పుడైతే ఒకళ్ళని తీసుకెళ్లాలని చెప్పారో ఇప్పుడు డిస్కస్ చేస్తారు, ప్రేరణ రూల్స్ ఫాలో అవ్వలేదు, తను నేను చెప్పినా కూడా టాస్క్కి అంటే బాస్కెట్ అవతలకి వెళ్ళి క్యాచ్లు పట్టింది, కింద పడిన వాటిని తీసుకోవాలి అని చెప్తే వెళ్ళి క్యాచ్లు పట్టింది. సో తను రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి గౌతమ్ ఫాలో అయ్యాడు, మనం ప్రేరణని తీసేద్దాం అనే విషయం డెసిషన్కి వచ్చేస్తారు. ఇక్కడ ఒకవేళ పునర్నవి తనని కొంచెం ఎట్లా అయినా సరే తన మాట వినేలా గెలిపించుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ వితికని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ కూడా ఒకవేళ వితిక మెచ్యూర్డ్గా ఆలోచించి కొంచెం బ్యాలెన్స్డ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. కాకపోతే వితిక పునర్నవికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయింది అనిపించింది. బట్ వాళ్ళిద్దరు కలిసి సరే ఇన్ఫ్లుయెన్స్ అయినప్పటికీ కూడా ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు, వాళ్ళ స్టాండ్ మీద వాళ్ళు ఉన్నారు. కానీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈ పాయింట్ ప్రేరణకి ఆల్రెడీ 3rd పొజిషన్ అని ఇచ్చి తీసేయాలనగానే నిన్నే తీసేస్తున్నాం అని చెప్తే, అరే ఆబ్వియస్లీ ఖచ్చితంగా 4th పొజిషన్లో ఉన్న వాళ్ళని తీసేయాలి కదా, వీళ్ళు ఏ రకమైనటువంటి డిసిషన్స్ అనేది వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నా సరే ఖచ్చితంగా ఎవరు ఇప్పుడు ఆర్డర్ చెప్పాలనుకో 1 2 3 4 ఆర్డర్ చెప్పమన్నప్పుడు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, గౌతమ్ అని అన్నారు. మరి ఇప్పుడు ఒకళ్ళని తీసేయాలి అన్నప్పుడు వెంటనే కాదు ఈమె రూల్ ఫాలో కాలేదు, గౌతమ్ రూల్ ఫాలో అయ్యాడు. ఇక్కడే వాళ్ళు ఫస్ట్ టాస్క్ జరిగినప్పుడే ఆ క్లారిటీ, సంచాలకుల మాట వినకుండా ప్రేరణ ఇట్లా చేసింది అనే విషయాన్ని వీళ్ళు ముందే డిసైడ్ చేసుకొని గౌతమ్ని 3rd పొజిషన్లో పెట్టి ప్రేరణని లాస్ట్ పొజిషన్లో పెట్టినట్లయితే అసలు ఇందులో వేరే ఒక గొడవే లేకుండా అయిపోయేది. కానీ వీళ్ళు ఇక్కడ చేసినటువంటి తప్పే తనకు ఎఫెక్ట్ చూపించింది. ఇక్కడ ప్రేరణ సైడ్ ఉన్నటువంటి అది విషయం కాదు, ఇది వీళ్ళు కన్ఫ్యూజ్ అయినటువంటి విధానమే, వీళ్ళకి ఒక క్లారిటీ లేకపోవటం, ఇది చూసే వాళ్ళకి ఏమైపోయిందంటే అది బయాస్డ్గా అనిపించింది. వీళ్ళ ఇంటెన్షన్ కూడా వాస్తవానికి నిఖిల్ గెలవాలనుకున్నారు, నిఖిల్ తర్వాత గౌతమ్ ఉండాలనుకున్నారు. అది కాకపోతే పృథ్వీ సెకండ్ వచ్చాడు, పృథ్వీ లీడ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ రీజన్స్ ఎత్తుకొని పృథ్వీని సెకండ్లో పడేశారు. అక్కడ ప్రేరణని మరి అసలు ఎందుకు ఆ మనసులో ఇన్న ఆలోచన అంటే సెకండ్ గేమ్ ఉంది కదా అప్పుడు చూద్దాంలే అనుకున్నారేమో, ఎలాగూ పృథ్వీ గెలిచేశాడు కాబట్టి అది ఇంపాక్ట్ చూపించి ఇప్పుడు వీళ్ళకే చుట్టుకుంది ఇప్పుడు అది. సో ఆ రకంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల అది ప్రేరణకు ఎఫెక్ట్ అనేది చూపించింది. ఇక్కడ ఇక ప్రేరణ మాత్రం ఇప్పుడు పృథ్వీని సెకండ్ అని చెప్పినప్పుడు తను చాలా బాగా డీల్ చేస్తాడు. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే నాకు ఓకే అని చెప్పని తను వాళ్ళతో పాయింట్ టు పాయింట్ మాట్లాడి వీళ్ళు ఏ రకంగా మిస్టేక్స్ చేశారు, వీళ్ళు ఏ రకంగా ఎట్లా పాయింట్లు తీశాడంటే వీళ్ళ సైడే మిస్టేకు అనేది చాలా క్లియర్గా తనకు ఉన్నటువంటి డౌట్స్ని రైస్ చేసి చూపించాడు సంచాలకులతో. పునర్నవి వితికాన్ దగ్గర చూసావా వీళ్ళు పృథ్వీ ఎట్లా పట్టుకుంటున్నాడో వాళ్ళు, అంటే అది తన తప్పు కాదు, సంచాలకులుగా వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు తప్ప పృథ్వీ సైడ్ మాత్రం తప్పు లేదనే విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తున్నాడు అనేది తెలిసింది. కానీ ప్రేరణ అది చేయకుండా వాళ్ళ మీద కోపట్టం, మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా అని చెప్పటం, ఇంకా అసలు వాళ్ళు చెప్పినటువంటి పాయింట్లు ఒప్పుకోకపోవటం, పైగా బ్లాక్ బ్యాడ్జ్ని సరే తనకు బాధ కలిగింది, బ్లాక్ బ్యాడ్జ్ నెక్స్ట్ టైం అన్న ఆప్షన్ కూడా లేదు, నెక్స్ట్ ఇంకొక గేమ్ ఉంది రేపటి రోజున మనకి గేమ్ జరుగుతుంది అనుకోవడానికి కూడా లేదు. కానీ ఇక్కడే
తను పాయింట్లు పెట్టినట్టయితే ఇంకా బాగుండేది. వాళ్ళు వితిక పునర్నవి ఏ రకంగా మిస్టేక్స్ చేశారు, ఫస్ట్ నాకు తాడిచ్చేసి 3వ ప్లేస్ అని నాకు పెట్టి ఇప్పుడు నన్ను గేమ్లో నుంచి తీయటం అనేది ఎంతవరకు అన్యాయం. నేను గేమర్గా ఒకవేళ నేను రూల్స్ అనేవి ఫాలో అవ్వకపోతే నాకు ముందే చెప్పాల్సి ఉండే కదా, నన్ను థర్డ్ పొజిషన్లో పెట్టినప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అనే పాయింట్ రైస్ చేయాల్సిందే. రైస్ చేయకుండా వాళ్ళ మీద ఏదో కోప్పడ్డట్టు, వాళ్ళ మీద అక్కసు పెంచుకున్నట్టు ఇట్లా బిహేవ్ చేసిన తీరు అనేది ప్రేరణకు మైనస్గా మారింది. సో అట్లా ఆమె గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, డోంట్ లెట్ ద బాల్ డ్రాప్. ఇది సెకండ్ టాస్క్. ఇందులో ఆ బాల్ కింద పడేలోగానే బిగ్ బాస్ ఐని సెలెక్ట్ చేయాలి. సో ఒకవేళ కింద పడిపోయిందంటే మళ్ళీ ఆపి మళ్ళీ బాల్ను పైకి మళ్ళీ సెట్ చేస్తూ ఉండాలి. ఇది టాస్క్ అనేది. ఇది ఖచ్చితంగా ఒక పజిల్ సెట్ లాగా ఐని సెట్ చేయడం అంటే అంత పజిల్ చేసినట్లు మొత్తం మనకి కదా నాకు అర్థమైపోయింది చాలా క్లియర్గా. ఇందులో పృథ్వీ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా పృథ్వీ ఈ గేమ్లో గెలిచే ఛాన్స్ లేదు. పైగా ఆల్రెడీ నిఖిల్కి పెద్ద బోర్డు ఇచ్చారు. ఇక ఇదంతా కూడా ఫోకస్ పెట్టాలి, అదంతా కొంచెం తెలివిగా ఆడాల్సినటువంటి గేమ్. పృథ్వీ గెలవడం అనే విషయం అర్థమైపోయింది. ఇక గేమ్ ఆడుతూ కూడా చాలా ప్రాబ్లం అయిపోతున్నాడు. ఒక పక్క గౌతమ్కి కూడా అర్థం కావట్లేదు, గౌతమ్ కూడా సరిగా చేయలేకపోతున్నాడు. అసలు వాస్తవానికి పృథ్వీ ఆడగలిగితే సెకండ్ పొజిషన్లోకి వచ్చేవాడు, కానీ పృథ్వీకి అసలే అర్థం కాలేదు. అర్థం కాక చివరిలో కోపం ఆ బాల్ని నెట్టేటప్పుడు బాల్ని ఇసిరి కొడతాడు, అది ఎక్కడికి వెళ్ళి పడుతుంది. సో అట్లా ఈ గేమ్ మొత్తానికి ఎంత కొట్టుకున్నా సరే తనకి సెట్ అవ్వదు. లాస్ట్లో ఈలోగానే గౌతమ్ ఫినిష్ చేసేస్తాడు. సెకండ్ పొజిషన్ గౌతమ్కి వస్తుంది, ఫస్ట్ నిఖిలే అవుతాడు. ఇక థర్డ్ పొజిషన్లో తను సెట్ చేసేంత వరకు కూడా వెయిట్ చేస్తారు, అది లైవ్లో బాగా చూపిస్తారు. సో పృథ్వీ ఎట్టకేలకు ఫైనల్గా థర్డ్ పొజిషన్లోకి వచ్చి సెట్ చేస్తాడు. సో ఆ రకంగా గేమ్ జరుగుతుంది. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత ప్రేరణ, నిఖిల్ హ్యాపీగానే ఉంటాడు, గౌతమ్ హ్యాపీగానే ఉంటాడు, పృథ్వీ హ్యాపీగానే ఉంటాడు. ఓకే, ఇంకా నా మిస్టేకేలే అది ఇలా జరిగిపోయింది అని. ఎందుకంటే సెకండ్ గేమ్లో అటర్ ఫ్లాప్ అయిపోయాడు కాబట్టి పృథ్వీ ఇంకా ఏం మాట్లాడటానికి కూడా ఏం లేదు ఇక తను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం రియల్గా మాట్లాడుకోవాలనుకో, ఒకవేళ పృథ్వీ ఫస్ట్ వచ్చినా సరే ఆ టాస్క్లో ఈ గేమ్లో ఖచ్చితంగా ఓడిపోయేవాడు. ఈ గేమ్లో ఫస్ట్ వచ్చి ఆ గేమ్లో సెకండ్ వచ్చి అక్కడ కొంచెం బ్యాలెన్స్డ్ అయ్యేవాళ్ళు ఇద్దరిని. అప్పుడు సంచాలకుల చేతిలోకే వెళ్ళేది. మళ్ళీ రూల్స్ ఇవన్నీ వచ్చేసేవి, ఖచ్చితంగా నిఖిల్నే పెట్టేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసి, పునర్నవి వితిక. సో ఎలాగూ ఈ గేమ్లో పూర్తిగా డల్ అయిపోయాడు కాబట్టి వన్ సైడెడ్ అయిపోయింది. అక్కడ ఈక్వలే ఉన్నారు 9-9. ఇక్కడ పృథ్వీ నిఖిల్ గెలిచేశాడు. సో ఇక థర్డ్ కంటెండర్ అనేది ఈజీ అయిపోయింది. ఇక మనం ఆలోచించుకోవడానికి సంబంధించి మనం ఆలోచించినా అలాగే అనిపిస్తుంది. ఇక ఈ గేమ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారో హౌస్మేట్స్తో, పూర్తిగా అవాయిడ్ చేసేస్తుంది ప్రేరణ. అంటే అది మనసులోకి తీసుకొని వీళ్ళు ఇలా చేశారు, నన్ను గేమ్లో నుంచి తప్పించేశారని చెప్పని వాళ్ళ మీద ఒక సీరియస్గా చూడటం, వాళ్ళకి అవాయిడెడ్గా బిహేవ్ చేయడం, దగ్గరకు వచ్చినా సరే మాట్లాడకపోవటం, వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటప్పుడు వచ్చి హక్ చేసుకున్నా సరే దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందరితో కలిసి డ్యాన్స్ చేసి అవి చేస్తూ ఉంటే వెళ్ళిపోయి అక్కడెక్కడో దూరంగా కూర్చుంటుంది, దూరంగా నిలబడి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఈ బిహేవియర్ అనేది ఏంటంటే చూసే వాళ్ళకు కూడా ఎందుకు అట్లా చేయటం అవసరమా? ఒకవేళ పృథ్వీ అనే వ్యక్తికి వ్యతిరేకంగా జరిగినా సరే తను ఎట్లా హ్యాండిల్ చేశాడు? ప్రేరణ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు, అది ఓకే, కానీ బట్ ఈ రకమైనటువంటి బిహేవియర్ అనేది మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే విషయం తీసుకొచ్చేసి నాకు వచ్చేసి ఏదో చెప్పబోతున్నారు అంటే అంటది వితిక నీ విషయంలో సైక్ అవ్వబోయింది అంటే వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు తన పాయింట్స్ని గట్టిగా రైస్ చేస్తుంది వితిక, తనని క్వశ్చన్ చేస్తుందని. సైక్ అయ్యింది అని చెప్పని నిఖిల్ చెప్పినప్పుడు నాకు వచ్చి ఏదో చెప్పబోతున్నారు, నో థ్యాంక్స్ అని చెప్పని చాలా అంటే ఏదో కొంచెం నిర్లక్ష్యంగా చెప్తుంది ఆ సమాధానం. సో ఇలా ప్రేరణ బిహేవియర్కు సంబంధించి ఒకవేళ తనకి తప్పు జరిగి అంటే తనకి ఒక సమస్య అనేది ఎదురైంది, తనకు అన్యాయం జరిగింది అనే దానికి సంబంధించి అయితే మాత్రం అన్యాయం కూడా అంటానికి కూడా వీల్లేదు, అంత పెద్ద అన్యాయం కూడా కాదు అది. వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది సరిగా లేకపోవటం కారణంగా ఆమె అలా జరిగింది తప్ప ఇందులో ప్రేరణ గొప్పగా చేసింది కూడా ఏం లేదు. పోగా సరే ఏదేమైనప్పటికీ కూడా తనని థర్డ్ పొజిషన్కి ఇచ్చి తర్వాత తీసేయటం అనేది తప్పే కాబట్టి తనకి అన్యాయం జరిగిందని చెప్పని ఖచ్చితంగా అనుకోవాల్సిందే. కానీ దానికి మించి ఈమె ప్రవర్తించినటువంటి విధానం ఉంది చూసారా, అది ఇంకా మైనస్. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఆ ఫ్రైడ్ రైస్ విషయంలో కూడా అవసరమా ఏం పెద్ద సినిమా చేసే ప్రయత్నం చేస్తుంది ఏంటి, అవతల వాళ్ళని రెచ్చగొడుతూ మరి అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించి. సో మీరేమనుకుంటున్నారు? నిన్న
ప్రేరణ బిహేవియర్కి సంబంధించి మీకు ఎలా అనిపించింది? పునర్నవి, వితిక వీళ్ళు బయాస్డ్గా వ్యవహరించారా, లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది కన్ఫ్యూజ్ అయ్యారా? వీటికి సంబంధించి మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీకు గనక నచ్చుతున్నట్లయితే ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సూపర్ థ్యాంక్స్ ద్వారా మీ యొక్క సపోర్ట్ అయితే అందించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.